క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక లేడీ గురించి చెప్తే ఇప్పుడు బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళంతా హిందూ అట. కాకపోతే దేవుడు ప్రార్థిస్తూ చెప్పింది ఏంటంటే నాట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ క్రిస్టియనైజ్ అయిపోయి దేవుని ఆత్మలు ఉన్నారని. చిన్నప్పుడు నుంచి ఫిలిం ఇండస్ట్రీ రాకముందు నుంచి కూడా నా గురించి తెలిసేమో. క్లాస్మేట్స్తో కూడా మంచి మంచి పాయింట్సే మనకు చెప్పారు. ఎంత కాన్స్పిరసీ ఉన్నా బైబిల్ డిస్కషన్ లాగా తన రిప్రజెంట్ చేసి మంచి చెప్పింది. జబర్దస్త్లో మీకు రోజాలాగా తెలుసు కదా, హీరోయిన్ లాగా. సో ఆ పర్సన్ని కంపేర్ చేస్తున్నారేమో. నేనేం చెప్పిన అంటే మంచి రెస్పెక్ట్ఫుల్గా దేవుని నుంచి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉన్న మనిషిని ఒక అమ్మ లాగా, అంటే హ్యామ్ వాళ్ళకి మదర్ లాగా, హ్యామ్ ప్రజలకు దేవుడు యాక్సెప్ట్ చేసి వాళ్ళ పార్ట్నర్స్ కానీ వాళ్ళు కానీ రెస్పెక్టబుల్గా ఉన్నప్పుడు వేరే వాళ్ళు అగ్లీగా చేయడం ఏంది? నేను మంచి పాయింట్ చెప్దాం వాళ్ళ గురించి. కనీసం ఒక్కరు మంచి రెస్పెక్ట్ సంపాదించుకున్నారు దేవుడిని కానీ ప్రజలు అనగానే ఏమి ఇచ్చిన మాట అదే ఇస్తా, దాన్ని అనాలంట మనం. క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ వచ్చి మంచి రెస్పాన్స్ అనగానే దాని గుద్దల దమ్మే లేదు, దాని రెస్పెక్ట్ కాపాడుకోనికి దాన్ని కింద ఉండాలి నేనని. అది ఎవరితో అంటే బాబు గాని బిడ్డ రెస్పాన్స్ ఇస్తుంది. గాడ్ స్పిరిట్లో గాడ్ రిప్రజెంటేషన్, విమెన్ రిప్రజెంటేషన్ దేవుని ప్రజల్లాగా మంచి తరఫుతో ఉన్నట్టు వచ్చింది. అట్లా ఏం కాదంట, చెడు అంట. అట్లయితే ఆ ఒక్క రిప్రజెంటేషన్ కూడా మేము ఇయ్యం. ఏదో ఒక మనిషి మీడియేటర్ లాగా ఉంది, మీ ప్రజల కోసం ఎలక్ట్ అయ్యి ఒక పర్సన్ ఎలక్ట్ అంటే ఎందులో ఎలక్ట్? ఒక రిప్రజెంటేషన్లో సెలెక్ట్ చేసుకున్నారు. ఆ కేటగిరీ ఏ కేటగిరీ అనుకున్నావు? క్రిస్టియన్ కమ్యూనిటీ అయినా ఎస్సీ బ్యాక్గ్రౌండ్ కేటగిరీ వాళ్ళ నుంచి వచ్చిన ఒక మనిషి మంచి రెస్పెక్టబుల్గా ఉన్నది, దేవుడు మంచి చెప్తున్నాడు, మిమ్మల్ని ఆస్వాదించగలడు అని చెప్పగానే చెడ్డ మాటలు. మీకు ఏమేమి మాట ఇస్తున్నారో చెప్పాలి కదా, ఎట్లా అంటున్నారో వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి దేవుడు తగిన మర్యాద ఇచ్చిందని చెప్పాలి మనం. సో ఆ ముగ్గురు కానీ ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు పెట్టుకొని ఏం చేస్తారు మరి? రిప్రజెంటేషన్ దేనికోసం? రిప్రజెంటేషన్ మంచి కోసమా చెడు కోసమా అని అడగాలి మనం. ప్రజలందరి మంచి కోసమా చెడు కోసమా? సో ఒక మదర్ లాగా నువ్వు వాళ్ళందరికీ ఉన్నప్పుడు నీ మాట వినాలి. వినకపోతే మేమైతే అసలే యాక్సెప్ట్ చేయము అటువంటి వాళ్ళని. దౌర్జన్యమైన క్రిమినల్ లాంటి వార్నింగ్ ఇస్తుంటే ఫర్ వాట్? మంచిగా ఉన్న వాళ్ళని వార్నింగ్ ఏం మెంటల్దా అది? మొహబాబ్ గాం బిడ్డ ఎంత పెద్ద రౌడీ అని అనుకుంటున్నావా? ఇయ్యం మేము నీకు రెస్పాన్స్ ఇయ్యం, రెస్పెక్ట్ ఇయ్యం. కాకపోతే హమ్మ అని పెట్టిన నేను. ఎందుకు అంటే హ్యామ్ ప్రజలని వచ్చినప్పుడు హమ్మ ఇద్దరు మంచి బ్లెస్డ్. కాకపోతే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కర్స్ అయినారు. కాబట్టి వాళ్ళ మంచి ప్రార్థన వల్ల, మంచి బ్లెస్సింగ్స్ వలన అట్లీస్ట్ వాళ్ళన్నా బాగుపడతారని దేవునికి అప్పగిస్తున్న వాళ్ళని. Film industry, she named herself Roja. Praying for all of you. Birth of Jesus Christ. Christmas blessings to you.